ఈ రోజు మనం మాట్లాడుకునే ముఖ్యమైన టాపిక్ సంక్లిష్టమైన గుండె మరియు గుండె రక్తనాళాల జబ్బులకు ట్రీట్మెంట్కు ఉపయోగించే అధునాతన పరికరాలు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పి శివప్రసాద్, కార్డియాలజిస్ట్, డాక్టర్ శివప్రసాద్ ఉదయలయ్య. ఇది మా క్యాత్ ల్యాబ్ అండి. సో ఈ రోజు మనం ఎక్విప్మెంట్ ఏది ఉపయోగించి మనం ఈ క్లిష్టమైన రక్తనాళాల్లో జబ్బుని ఏ విధంగా ఎదుర్కొంటాం అనేది చూపిస్తాం. మీకు అందరికీ తెలుసు, ఇది యాంజియోగ్రామ్. ఈ విధంగా మనం చూసినట్టయితే అక్కడ రక్తనాళాల బ్లాక్స్ కనిపిస్తున్నాయి. సో ఈ యాంజియోగ్రామ్ ఈ విధంగా మనం చేసిన తర్వాత కూడా మనకి మైనర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తామండి. ఓసిటి, ఆప్టిమల్ కోహరెన్స్ టోమోగ్రఫీ. ఇంతకుముందు మనం ఒక సెషన్ లో డిస్కస్ చేసినట్టు సో ఒక చిన్న కెమెరాని రక్తనాళం లోపలికి పంపిస్తాము. సో ఈ కెమెరాని పంపించి రక్తనాళాల్లో ఉన్న బ్లాక్ ని స్టడీ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఈ విధంగా మనం స్టంట్ చేసిన తర్వాత ఏ విధంగా స్టంట్ అమర్చుకునేది మనం క్లియర్ గా చూడొచ్చు. సో రక్తనాళంలో కొవ్వు చేరే తత్వం గానీ, కాల్షియం ఎంత ఉంది పర్సెంటేజ్, అట్లాగే మనకి రక్తనాళంలో ఒక బ్లాక్ సైజ్ ఎంత, రక్తనాళం పరిణామం ఎంత, ఎన్ని క్లియర్ గా మనం ఆల్మోస్ట్ 100% యాక్యురసీతో తెలుసుకోవడానికి ఓసిటీ ఉపయోగిస్తాం. సో ఈ క్రమంలో మనం ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు కానీ, చేసిన తర్వాత కానీ హార్ట్ కి సపోర్టివ్ గా ఉండడానికి మనం ఐఏబిపి బెలూన్ అనేది గుండె యొక్క రక్తనాళం, తల్లి రక్తనాళంలో పెడతాం. సో దీన్ని ఐఏబిపి మెషిన్ అంటాము. జాగ్రత్తగా చూసినట్టయితే ఇది బెలూన్. ఈ బెలూన్ ఈ యొక్క మెషిన్ కి కన్సోల్ కనెక్ట్ చేసి ఉంటాము. సో దీన్ని మనం ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటే గుండెకి సపోర్టివ్ గా ఉపయోగపడుతుందండి. సో ఇది ఐఏబిపి బెలూన్. మీరు చూసినట్టయితే హార్ట్ లాగా ఇది కూడా కొట్టుకుంటా ఉంది. సో దట్ హార్ట్ కొట్టుకున్న తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. హార్ట్ రిలాక్సేషన్ టైంలో హార్ట్ కి బ్లడ్ సప్లై పెంచే విధంగా ఈ ఐఏబిపి బెలూన్ అనేది సపోర్టింగ్ డివైస్. మనకి ఎస్పెషల్లీ బీపీ డ్రాప్ అవుతున్నప్పుడు, గుండె యొక్క కండరం బాగా దెబ్బతిని గుండె బాగా వీక్ అయినప్పుడు ఈ ఐఏబిపి బెలూన్ అనేది చాలా టెంపరీ సపోర్ట్ బాగా ఇస్తుంది. సో యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకు ఒక్కోసారి కవాటాలు కూడా లీకేజ్ ఉన్నప్పుడు ఆ కవాటా లీకేజ్ సివియారిటీ తెలుసుకోవడానికి కానీ, సో లెఫ్ట్ వెంట్రికులోగ్రాము, రైట్ వెంట్రికులోగ్రాము, గుండె యొక్క ఛాంబర్స్ ని స్టడీ చేయడానికి ఉపయోగించే పరికరమే జెట్ ఇంజెక్టర్. సో దీన్ని మనం మన ఛాంబర్ స్టడీ చేయడానికి కానీ, అయోటోగ్రామ్ చేయడానికి కానీ ఉపయోగిస్తాం. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ కేసెస్ కి ఎక్కువ ఉపయోగిస్తాం దీన్ని జెట్ ఇంజెక్టర్ అంటాం. మనకి అడ్డుగా ఉండే పదార్థమే కాల్షియం, కాల్సిఫైడ్ ప్లాక్ అంటాం దాన్ని. సో ఆ కాల్షియం ని బ్రేక్ చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పరికరం ఇది రొటాబ్లేటర్. సో ఇది మనకి హై ప్రెషర్ సిస్టమ్ మీద పనిచేస్తుందండి. ఇది మీరు ఇక్కడ క్లియర్ గా చూసినట్టయితే, సో దీన్ని మనం రక్తనాళం లోపలికి పంపించి దీన్ని 150 టైమ్స్, సో ఇది ఇప్పుడు 150 టైమ్స్ రొటేట్ అవుతుంది ఈ బర్రు. సో ఈ విధంగా మనకి రొటేట్ అవడం ద్వారా ఈ డైమండ్ బర్రు మనకి కాల్షియం ని చిప్ చేసేసి మనకి స్టంట్ వేయడానికి గుండె యొక్క రక్తనాళం పరిణామాన్ని బాగా ఓపెన్ చేస్తుంది. ఆల్రెడీ సివియర్ హార్ట్ అటాక్ తో వచ్చినప్పుడు వెంటిలేటర్ సపోర్ట్, దిస్ ఇస్ వెంటిలేటర్ అందరికి తెలిసిందే. తర్వాత డిఫిబ్రిలేటర్ మెషిన్. సో మనకి ఒక్కోసారి ఈ హార్ట్ అటాక్ తో వచ్చినప్పుడు కానీ, సిక్ పేషెంట్స్ కానీ, లాంగ్ కేసెస్ ఒక్కోసారి ఆల్వేస్ మనం క్యాత్ ల్యాబ్ లో బ్యాకప్ గా పెట్టుకోవాల్సిన మెషిన్ డిఫిబ్రిలేటర్. అది కామన్ గా అన్ని క్యాత్ ల్యాబ్స్ లో ఉండేదే. సో ఎప్పుడైనా హార్ట్ రేట్ స్పీడ్ అయినప్పుడు సడన్ గా షాక్ ఇవ్వడానికి ఉపయోగించే పరికరమే డిఫిబ్రిలేటర్. మనం ఇంతకు ముందు చూసుకున్నట్టు మనకి గుండెల రంధ్రం కానీ, కవాటా లీకేజ్ కానీ ఉన్నప్పుడు, మనకి గుండె యొక్క తల్లి రక్తనాళం అయోర్టాలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం నార్మల్ ఛాతిలో మనకి ఛాతి మీద నుంచి మనకి స్కానింగ్ చేసి ఈ విధంగా ఇలా పెట్టి చూసి స్కానింగ్ చేయడం కాకుండా మనం ఇంకా గుండె యొక్క స్ట్రక్చర్ ని, ఏదైతే రంధ్రం ఉందో రంధ్రం స్టడీ చేయడం కానీ, కవాటాన్ని ఇంకా డీటెయిల్ గా స్టడీ చేయడానికి మనం టీఈ అంటామండి, ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో. దీన్ని టీఈ అంటాం. ఈ ప్రోబ్ ని మనకి గొంతు ద్వారా లోపలికి పంపిస్తాం. సో గుండె వెనక భాగం నుంచి మనం స్కానింగ్ చేస్తాం. ఈకో స్కానింగ్ అనేది లోపల నుంచి చేస్తాం. మనకి యాంజియోగ్రామ్ చేసేటప్పుడు కానీ, స్టంట్ చేసేటప్పుడు కానీ, మనకి ఇతరత్ర స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ మనకి కేసెస్ ట్రీట్ చేసేటప్పుడు కానీ మనం ఎన్నిటితో మనం పేషెంట్ ని సేఫ్ గా మనం సక్సెస్ఫుల్ గా సర్జరీ కానీ మనకి ప్రొసీజర్ చేసేదానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.